వైసీపీ సాధారణ కార్యకర్తలను మొదలుకొని రాష్ట్ర స్థాయి నాయకులను సైతం వదిలిపెట్టకుండా కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ జైలు పాలు చేస్తూ రాష్ట్రంలో అరాచక పాలన చేస్తోందని, ప్రజా సంక్షేమాన్ని వదిలి రాష్ట్రంలో రాజకీయ కక్షపూరిత వైఖరి అవలంబిస్తూ అక్రమ ధనార్జనకు తెరలేపుతోందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. కాకినాడ జిల్లా తుని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మద్యాన్ని సామాన్యులకు అందనంత ఎత్తులో నిలిపి మద్యపాన నిషేధానికి కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డిపై మాట్లాడుతూ మద్యం స్కామ్ కేసులో ఇరికించడానికి చంద్రబాబు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పోరాటాలు ఏమీ వైసీపీకి కొత్త కాదని, జైలుకెళ్లి వచ్చిన వడ్డీతో తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్థాయిని మరిచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏకవచనంతో సంబోధిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. తెలుగుదేశం పార్టీ జరుపుతున్న మినీ మహానాడు కార్యక్రమాల్లో జగన్ గారిని ఉద్దేశించి యనమల రామకృష్ణుడు గారు వాడు వీడు అని సంబోధించి మాట్లాడడం అది పూర్తిగా ఆయన వయసు కానీ లేకపోతే ఆయన చేసిన పదవులకు కానీ అది హుందాతనం అనిపించుకోదు. వాడు వీడు అని మాట్లాడడం అన్నది ఎవరన్నా మాట్లాడచ్చు, ఆయన్ని మాట్లాడచ్చు, లేకపోతే ప్రజెంట్ ముఖ్యమంత్రి గారిని కూడా అలాగా కించపరిచి ఎవరన్నా మాట్లాడచ్చు. కానీ ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని వాడు వీడు అని సంబోధించడం, ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి 3,700 కోట్లు మద్యం తాలూకు డబ్బు వెళ్ళిపోయినట్టు, అదేదో ఈయన దగ్గరుండి చూసినట్టు, ఈయన లెక్కపెట్టి ఈయన పంపించినట్టు మాట్లాడడం చూస్తుంటే ఈ రాష్ట్రంలో గత 15-20 రోజుల నుంచి వారి సొంత మీడియా కానీ లేదంటే నిన్న ముఖ్యమంత్రి గారు దెబ్బలాడినట్టుకున్నారు మంత్రుల్ని ఏదో ప్లాన్తో, వాళ్ళ మంత్రులు కానీ మాట్లాడడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక ప్లాన్డ్గా ఒక అబద్ధాన్ని నిజం చేసే విధంగా 15-20 రోజులు బట్టి వాళ్ళు మీడియాలో ప్రయత్నం చేయడం చూస్తుంటే, ఎందుకంటే లిక్కర్లో ఏదన్నా అవకతవకలు జరిగాయంటే గత 2014 నుంచి 2019 వరకు జరిగిన అవకతవకలు లేదు, మొన్న 2024 ఈ సంవత్సరంలో జరిగిన అవకతవకలు ఉంటాయి తప్పించి క్లియర్గా రికార్డెడ్గా మెన్షన్ చేయమంటే చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లిక్కర్ని ఆయన ఎంకరేజ్ చేయలేదు. ఆయన మేనిఫెస్టోలోనే ఉంది, లిక్కర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఎంకరేజ్ చెయ్యను, ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం నాకు ముఖ్యం అని చెప్పేసి ఆయన లిక్కర్ని పూర్తిగా నిరుత్సాహపరుస్తాను, పట్టుకుంటే షాక్ కొట్టే విధంగా చేస్తాను అని చెప్పేసి ఆయన ఇంప్లిమెంట్ కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారంటే లిక్కర్ పట్టుకుంటే షాక్ కొట్టే విధంగా రేట్లు పెంచి ప్రజల్ని లిక్కర్ తాగకుండా నిరుత్సాహపరిచి లిక్కర్ క్వాంటిటీ తగ్గించి, కన్జ్యూమ్ చేసే క్వాంటిటీ కూడా తగ్గించి, తద్వారా యాక్చువల్గా నష్టం వస్తుంది. ఈయన షాక్ కొట్టేలాగా రేట్లు పెంచుతా అన్నారు, పెంచారు. తద్వారా వేలాది కోట్లు రాష్ట్రానికి ఆదాయం కూడా పెంచడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు గతం కన్నా ఆదాయం ఎక్కువ వచ్చింది, కన్జ్యూమ్ చేయడం తగ్గింది. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ చేసినట్ట. మొన్నటికి మొన్న ఎలక్ట్రిసిటీ కొండంలో